కన్యా రాశి వారికి ముందుగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆగస్టు 18, 19 తేదీలను కేవలం క్యాలెండర్లో ఉన్న 2 తేదీలుగా చూడకండి. మీ మనసులో చాలా రోజులుగా ఒక వ్యక్తి గురించి ఆలోచన నడుస్తుంటే, ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారనే దానికంటే ఈ 2 రోజుల్లో వారి వైపు నుంచి వచ్చే ఒక చిన్న మార్పు మీ దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఉంటే, మీరు అడగకుండా కూడా ఒక సంకేతం మీ దగ్గరకు చేరే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సంకేతం చాలా పెద్ద సంఘటనలా ఉండదు, కానీ దాని వెనుక ఉన్న అర్థం మాత్రం మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి చాలా కాలంగా మీరు ఆశించిన ఒక స్పందనకు అది మొదటి తలుపు తెరుస్తుంది. ఈ వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మనం వీడియోని ప్రారంభిద్దాం. శ్రీ గాయత్రి దేవి జ్యోతిష్యాలయం గురూజీ పోతురాజు గారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మీకు పరిష్కారాన్ని అందిస్తారు. కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ పోస్టర్లో ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. కన్యా రాశి వారిలో ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి తమ మనసులోకి వచ్చారంటే వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను, వాళ్ళు చేసిన ప్రతి చిన్న పనిని, ఒక్కసారి ఇచ్చిన స్పందనను కూడా మనసులో పెట్టుకుంటారు. బయటకు మాత్రం ఏమీ పట్టించుకోనట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. అసలు వాళ్ళు మనసులో నా గురించి ఏముంది అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోవడం వల్ల మీరు ఒక దశలో మీరే వెనక్కి తగ్గారు. మాట్లాడాలని అనిపించినా మాట్లాడలేదు. ఒక మెసేజ్ పంపాలని అనిపించినా ఆపుకున్నారు. వారి నుంచి ఏదైనా వస్తుందేమో అని ఫోన్ చేసి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో మీ ఆత్మగౌరవం కూడా మిమ్మల్ని వెనక్కి లాగింది. ఇప్పుడు ఆగస్టు 18న జరిగిన ముఖ్యమైన విషయం ఇదే. మీరు ఎతుక్కుంటూ వెళ్లకుండా, మీరు ముందుగా అడగకుండా ఆ వ్యక్తి వైపు నుంచి ఒక చిన్న స్పందన మీ దృష్టికి వస్తుంది. అది నేరుగా నేను నిన్ను మిస్ అవుతున్నాను అనే మాట కాదు, అంతకంటే చిన్నదే. కానీ మీకు మాత్రం అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు. వాళ్ళు సాధారణంగా చేసే పని, మీ విషయంలో చేసే పని మధ్య తేడా మీకు వెంటనే అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీరు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీ సోషల్ మీడియా ప్రొఫైల్ను చూడటం, మీకు సంబంధించిన ఒక విషయంపై స్పందించడం, మీరు పెట్టిన ఒక పోస్ట్కు చాలా రోజుల తర్వాత రియాక్షన్ ఇవ్వడం, లేదా మీ గురించి తెలిసిన వ్యక్తి దగ్గర మీ విషయం ప్రస్తావించడం వంటి చిన్న చర్యల్లో ఒకటి మీ దృష్టికి వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఆ చర్య ఏదన్నది కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి ఆ వ్యక్తి మౌనంగా ఉండకుండా మీ పరిధిలోకి ఒక చిన్న అడుగు వేస్తారు. ఇదే చోట కన్యా రాశి వారు తొందరగా ఒక నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే మనసుకు నచ్చిన వ్యక్తి నుంచి చిన్న స్పందన వచ్చిన వెంటనే ఇదేనా నేను ఎదురు చూసింది అని అనిపిస్తుంది. వెంటనే పాత జ్ఞాపకాలు మొత్తం ముందుకు వస్తాయి. గతంలో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు వాళ్ళు మీతో ఎంత దగ్గరగా ఉన్నారో గుర్తొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు దూరం అయ్యారనే ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. కానీ ఆగస్టు 18న మీకు రావాల్సిన మొదటి సంకేతాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యక్తి చేసే ఆ చిన్న పని వెనుక ఒక కారణం ఉంటుంది. మీ గురించి పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి ఒక్కసారిగా మీ వైపు దృష్టి పెట్టారు. ఏదో ఒక ఆలోచన వాళ్ళల్లో కదిలింది. మీ గురించి ఒక విషయం వాళ్లకు గుర్తొచ్చింది. మీతో మాట్లాడిన ఒక సందర్భం వాళ్ళ మనసులోకి వచ్చింది. లేదా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారనే ఆసక్తి వాళ్ళల్లో మొదలైంది. ఆ ఆసక్తి బయటకు రావడమే మొదటి సంకేతం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవారై ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మాట్లాడిన వ్యక్తి కావచ్చు, ఒక దశలో మీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక చిన్న అపార్థం తర్వాత దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా మీ మనసులో మీరు మాత్రమే స్థానం ఇచ్చుకున్న వ్యక్తి కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. మీరు వారి గురించి ఆలోచిస్తున్నంత కాలం
వాళ్ళు కూడా మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారని చెప్పడం కాదు. కానీ ఆగస్టు 18న వారి దృష్టి మీ వైపు తిరిగే ఒక సందర్భం ఏర్పడుతుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసినది పెద్ద మాట కాదు, నన్ను గుర్తుపెట్టుకున్నారా అనే చిన్న నిర్ధారణ, నేను పూర్తిగా మర్చిపోయిన వ్యక్తిని కాదా అనే ప్రశ్నకు ఒక సమాధానం, మన మధ్య జరిగినది వాళ్ళకి కూడా గుర్తుందా అనే సందేహానికి ఒక చిన్న ఆధారం. ఆ ఆధారమే ఈ 2 రోజుల్లో మీ మనసుకు ఎక్కువగా తాకే అంశం. ఇక్కడ మీలో ఒక మార్పు కూడా మొదలవుతుంది. ఇంతకాలం మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఎందుకు రాలేదనే ప్రశ్న ఉండేది. ఇప్పుడు అదే ఆలోచనలో వాళ్ళు ఎందుకు ఇలా స్పందించారు అనే కొత్త ప్రశ్న మొదలవుతుంది. ఇదే ఈ ఫలితాల్లో మొదటి మలుపు. ఎందుకంటే మీరు ఎదురు చూసిన స్థితి నుంచి ఎదుటి వారి ప్రవర్తనను గమనించే స్థితిలోకి వస్తారు. ఆగస్టు 18 ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దృష్టికి చిన్న చిన్న విషయాలు వస్తాయి. అందులో ఒకటి మాత్రం మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. మీరు సాధారణంగా పట్టించుకోని ఒక నోటిఫికేషన్ కూడా ఆ రోజు మీ దృష్టికి వస్తుంది. ఒక పేరు కనిపిస్తుంది, ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది, ఒక పాత పరిచయం గుర్తుకు వస్తుంది, ఒక కామన్ కనెక్షన్ ద్వారా ఒక సమాచారం తెలుస్తుంది. మీరు ఆ విషయాన్ని చూసిన వెంటనే మీ మనసులో మొదటి స్పందన ఇది ఎందుకు ఇప్పుడు జరిగింది అనే ప్రశ్నగా ఉంటుంది. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మొదటి సంకేతం ఉద్దేశం మీకు మొత్తం చెప్పడం కాదు, అది కేవలం తలుపు తట్టినట్టుగా ఉంటుంది. తలుపు తెరవాలా వద్దా అన్నది తర్వాత విషయం, కానీ తలుపు తట్టిన శబ్దం మాత్రం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. కన్యా రాశి వారికి ఇక్కడ ఒక విషయం చాలా ప్రత్యేకం. మీరు ఒక వ్యక్తి నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలాసార్లు మీరే మీ మనసును ఆపుకుంటారు. నేను ఎందుకు ముందుగా మాట్లాడాలి అని మీలో మీరే ప్రశ్నించుకుంటారు. గతంలో మీరు చేసిన ప్రయత్నానికి సరైన స్పందన రాకపోతే రెండోసారి అదే పని చేయడానికి మీ మనసు ఒప్పుకోదు. అందుకే ఈసారి ఎదుటి వారి వైపు నుంచి వచ్చిన చిన్న మార్పు మీకు ఎక్కువ విలువైనదిగా అనిపిస్తుంది. ఆగస్టు 18న మీ దృష్టికి వచ్చిన ఆ చిన్న సంకేతం ఒక్క రోజులో పుట్టిన ఆలోచన కాదు. దాని వెనుక ఆ వ్యక్తి మనసులో చాలా రోజులుగా నడుస్తున్న ఒక సందేహం ఉంటుంది. బయటకు మాత్రం వాళ్ళు సాధారణంగానే కనిపించారు, తమ పనుల్లో తాము ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఒక విషయం మాత్రం వాళ్ళు మనసులో పూర్తిగా మర్చిపోలేదు. అదే మీతో సంబంధించిన ఒక పాత విషయం. ఆ వ్యక్తి మీతో చివరిసారిగా మాట్లాడిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ సమయంలో చెప్పాల్సిన మాటల్లో ఒకటి వాళ్ళు నోటికి వచ్చి ఆగిపోయింది. చెప్పాలని అనిపించింది కానీ చెప్పలేదు. ఆ సమయంలో చెప్పేస్తే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుందని వాళ్ళు అనుకున్నారు. మీరు ఏమనుకుంటారు అనే భయం కూడా వాళ్ళను ఆపింది. అందుకే బయటకు ఒక సాధారణ మాటతో ఆ సంభాషణ ముగిసింది. కానీ వాళ్ళు మనసులో మాత్రం ఆ సంభాషణ అక్కడితో ముగియలేదు. ఇది ఇప్పుడు వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్న ప్రధాన కారణం. మీకు ఒక విషయం తెలియకపోవచ్చు, ఒక మనిషి మనసులో నిజంగా బరువుగా మిగిలిపోయిన విషయం ప్రతిరోజు గుర్తుకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు మాత్రం దాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తాయి. ఒక పాట, ఒక ప్రదేశం, ఒక తేదీ, ఒక పరిచయమైన వ్యక్తి, ఒక పాత ఫోటో, లేదా మీతో మాట్లాడిన సమయంలో మీరు చెప్పిన ఒక చిన్న మాట. అలాంటి ఒక సందర్భం ఆ వ్యక్తికి మీ జ్ఞాపకాన్ని మళ్ళీ ముందుకు తెస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే వాళ్ళల్లో మొదలైన మొదటి ఆలోచన మీ గురించి కాదు, నేను అప్పుడు సరిగ్గా చేశానా అనే ప్రశ్న. ఇదే చాలా ముఖ్యమైన విషయం. ఇంతకాలం వాళ్ళు తమ నిర్ణయాన్ని సరైనదిగా భావించారు, దూరంగా ఉండటం మంచిదని అనుకున్నారు, మాట్లాడకపోవడమే సమస్యకు పరిష్కారం అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని వాళ్ళు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం వాళ్ళు మీ ప్రవర్తనను కూడా గుర్తు చేసుకుంటారు. మీరు చివరిగా ఎలా మాట్లాడారు? మీరు కోపంగా ఉన్నారా లేక ప్రశాంతంగా మాట్లాడారా? మీరు ఏదైనా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారా? వాళ్ళు మౌనం పాటించినప్పుడు మీరు ఎలా స్పందించారు? ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళు ఆలోచనలోకి వస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాదు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారనే తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళు ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారనే ప్రశ్న వాళ్ళల్లో మొదలవుతుంది. ఇంతకాలం తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనే ఆలోచన కూడా వస్తుంది. ఇదే వాళ్ళల్లో ఉన్న ప్రధాన సంకోచం. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళ సమస్య మీతో మాట్లాడాలా వద్దా అన్నది కాదు, మాట్లాడితే మొదటి మాట ఏం చెప్పాలి అన్నదే. ఎందుకంటే చాలా కాలం మౌనం తర్వాత ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళడం అంత సులభం కాదు. ముఖ్యంగా గతంలో ఒక అసంపూర్ణమైన విషయం ఉన్నప్పుడు మరింత కష్టం. వాళ్లకు మీపై కోపం ఉన్నా, బాధ ఉన్నా, దూరం ఉన్నా
ఆ భావాలన్నిటికంటే ఒక విషయం ఇప్పుడు బలంగా నిలుస్తుంది. ఒక్కసారి మాట్లాడి విషయం క్లియర్ చేసుకోవాలి అనే ఆలోచన. ఈ ఆలోచన మొదలైన తర్వాత వాళ్ళు తమను తాము చాలాసార్లు ఆపుకుంటారు. ఒక్కసారి ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ మౌనంగా ఉంటారు. ఇక్కడే మీకు ఒక విషయం అర్థం కావాలి. మీరు ఎదురు చూసిన సమాధానం వెంటనే పెద్ద మాటగా రావడం లేదు. ముందు ఆ వ్యక్తి తనలో తాను ఒక నిర్ణయానికి రావాలి. గతంలో జరిగిన విషయాన్ని పూర్తిగా తన వైపు నుంచి చూసి మీ వైపు నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు వాళ్ళల్లో నడుస్తుంది. ముఖ్యంగా ఒక అపార్థం ఉంటే దాని గురించి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో మీరు చెప్పిన మాటకు తాము వేరే అర్థం ఇచ్చామని వాళ్లకు అర్థమవుతుంది. మీరు ఉద్దేశించింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి. ఈ తేడా బయటపడడంతో వాళ్ళు ఒక అసంతృప్తి మొదలవుతుంది. ఇప్పుడు నేను ఇంకాస్త ప్రశాంతంగా అడిగి ఉంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళేది కాదు అనే ఆలోచన వస్తుంది. ఇది మీకు తెలియకుండా వాళ్ళల్లో జరిగే మార్పు. ఇప్పుడు ఈ ఫలితాల్లో మాటల కంటే చర్యకు విలువ పెరిగే దశ మొదలవుతుంది. ఇంతవరకు ఆ వ్యక్తి తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. కానీ ఆగస్టు 19కి వచ్చేసరికి ఇక కేవలం ఆలోచిస్తూ కూర్చోవడం వాళ్లకు సాధ్యం కాదు. ఒక విషయం మాత్రం వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇంకా తమ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారని. అందుకే మళ్ళీ మీతో ఒక సంభాషణ మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ సంభాషణ మొదటి మాటతోనే అసలు విషయానికి వెళ్ళదు. వాళ్ళు చాలా సాధారణమైన విషయంతో మొదలు పెట్టాలని చూస్తారు. ఎందుకంటే నేరుగా తమ మనసులో ఉన్నది చెప్పడానికి ఇంకా కొంత సంకోచం ఉంటుంది. అందుకే ఒక చిన్న ప్రశ్న, ఒక సాధారణ విషయం, మీకు సంబంధించిన ఒక గుర్తు లేదా చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చిన ఒక సందర్భాన్ని కారణంగా తీసుకొని మీతో మాట్లాడే దారిని తెరుస్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆ వ్యక్తి మాట్లాడే మొదటి మాట కంటే ఆ మాటను మాట్లాడడానికి ఎంచుకున్న సమయమే ఎక్కువ అర్థం చెబుతుంది. ఎందుకంటే ఇంతకాలం వాళ్లకు మీతో మాట్లాడే అవకాశం లేకపోలేదు. అవకాశం ఉన్నా ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? ఇదే అసలు ప్రశ్న. ఆగస్టు 19న ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ళ ప్రవర్తనలోనే కనిపిస్తుంది. మాట మొదలైన తర్వాత వాళ్ళ సంభాషణను వెంటనే ముగించకుండా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇచ్చే ప్రతి స్పందనను జాగ్రత్తగా గమనిస్తారు. మీరు సంతోషంగా మాట్లాడుతున్నారా, సాధారణంగా మాట్లాడుతున్నారా, దూరంగా మాట్లాడుతున్నారా అనే విషయం వాళ్ళకు చాలా ముఖ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకు కేవలం ఒక మాట చెప్పడానికి రాలేదు. మీ మనసులో తమకు ఇంకా స్థానం ఉందా లేదా అని తెలుసుకోవడానికి వస్తున్నారు. మీరు ప్రశాంతంగా స్పందిస్తే వాళ్ళల్లో ఉన్న భయం కొంచెం తగ్గుతుంది. మీరు చాలా చల్లగా స్పందిస్తే మాత్రం వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సమయంలో కన్యా రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎదుటివారు మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు కాబట్టి వెంటనే గతంలో ఉన్న భావోద్వేగాన్ని మొత్తం బయట పెట్టాల్సిన అవసరం లేదు. మొదట వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. ఈ సంభాషణలో ఒక చిన్న మలుపు ఉంటుంది. మొదట సాధారణంగా మొదలైన మాటలు క్రమంగా వ్యక్తిగత విషయాల వైపు వెళ్తాయి. మీ జీవితం ఎలా సాగుతుంది అని అడగడం, మీరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం, మీలో వచ్చిన మార్పును గమనించడం, మీ గురించి గతంలో తెలిసిన ఒక విషయాన్ని గుర్తు చేయడం, ఇలా సంభాషణ కాస్త లోతుగా వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ అసలు ఉద్దేశం బయటకు రావడం మొదలవుతుంది. వాళ్ళు ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా? కానీ ఆ ప్రశ్నను నేరుగా అడగటానికి వాళ్లకు ధైర్యం ఉండదు. అందుకే మీ మాటల్లోనే సమాధానం వెతుకుతారు. మీరు గతాన్ని ప్రస్తావిస్తారా? వాళ్ళ పేరు వినగానే మీ స్పందన మారుతుందా? వాళ్ళతో మాట్లాడినప్పుడు పాత అనుబంధం కనిపిస్తుందా? ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతి వస్తుంది. ఇంతకాలం తర్వాత ఈ వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఆలోచన మీలో మొదలవుతుంది. గతంలో మీకు అర్థం కాని కొన్ని విషయాలు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కలుస్తాయి. వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు? ఎందుకు కొన్ని మాటలు చెప్పకుండా ఆపుకున్నారు? ఎందుకు ఒక సమయంలో అకస్మాత్తుగా మౌనంగా మారారు అనే విషయాలకు కొత్త అర్థం రావడం మొదలవుతుంది. అయితే ఇక్కడే తొందరపడకండి. ఎందుకంటే ఈ సంభాషణ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఒక వ్యక్తి తిరిగి మాట్లాడడం అంటే వెంటనే సంబంధానికి పేరు పెట్టడం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు తదుపరి మాటలు, వారి స్థిరమైన ప్రవర్తనను గమనించాలి. ఆగస్టు 19లో మరో ముఖ్యమైన విషయం ఇదే. ఒక దశలో వాళ్ళు మీరు ఇద్దరి మధ్య ఉన్న పాత దూరాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తారు.
ఎంతకాలం అయింది కదా అనే భావన వచ్చేలా మాట్లాడతారు, లేదా అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి అనే రీతిలో గతాన్ని తాకుతారు. ఈ మాటలో ఒక బాధ కూడా ఉంటుంది. ఒకవైపు తమ నిర్ణయాన్ని సమర్థించుకోవాలనే ప్రయత్నం, మరోవైపు ఆ నిర్ణయం వల్ల మీ ఇద్దరి మధ్య ఏర్పడిన దూరంపై అసంతృప్తి. మీరు ఆ సమయంలో వారి మాటను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇంతకాలం మీకు తెలిసింది మీ వైపు నుంచి చూసిన కథ మాత్రమే. ఇప్పుడు మొదటిసారి వాళ్ళ వైపు నుంచి ఆ కథలోని మరో భాగం బయటకు వస్తుంది. ఆ వ్యక్తి ఒక సందర్భంలో మీకు చెప్పకుండా వదిలేసిన విషయాన్ని ప్రస్తావించే స్థితికి వస్తారు. అది ఒక పెద్ద రహస్యం కాదు, కానీ వాళ్ళ ప్రవర్తనకు కారణం చెప్పే విషయం. ఆ సమయంలో ఎందుకు అలా మాట్లాడారు, ఎందుకు వెనక్కి వెళ్ళారు, ఎందుకు మీతో సరిగ్గా మాట్లాడలేదు అనే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం విన్నప్పుడు మీలో ఒక భావన కలుగుతుంది, అయితే నేను అర్థం చేసుకున్నది మొత్తం నిజం కాదు అని. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఒక నిర్ణయంతో జీవించారు. ఆ వ్యక్తి తన ఇష్టంతో దూరమయ్యారని అనుకున్నారు. వాళ్లకు మీ గురించి పట్టింపు లేదని ఒక దిశలో మీరే నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మాటల్లో మరో కోణం బయటపడుతుంది. వాళ్ళు దూరంగా ఉన్న సమయంలో కూడా పరిస్థితిని తమలో తాము ఎలా ఎదుర్కొన్నారో తెలుస్తుంది. వాళ్ళు ఒక ప్రశ్న మీకు వేయడానికి చాలా దగ్గరగా వస్తారు. ఆ సమయంలో నేను అలా చేసి ఉండకపోతే అనే భావనతో మాట్లాడతారు. నేరుగా క్షమాపణ అడగకపోయినా తమ తప్పును అంగీకరించేలా మాటలు వస్తాయి. అదే మీకు ఎక్కువగా తాకుతుంది. ఎందుకంటే మీరు ఎంతకాలం ఎదురు చూసింది ఒక పెద్ద ప్రేమ ప్రకటన కాదు, మీ బాధను వాళ్ళు అర్థం చేసుకున్నారనే ఒక్క మాట. ఇప్పుడు ఆ మాటకు దగ్గరగా పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ఫలితాల్లో చివరి దశకు వచ్చాం. ఇంతవరకు జరిగిన ప్రతి విషయం ఒక ప్రశ్న దగ్గరకు తీసుకొచ్చింది. మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగా ఎందుకు మళ్ళీ మీ వైపు అడుగు వేశారు? వాళ్ళ మాటల్లో ఎంత నిజం ఉంది? ముఖ్యంగా ఈ సంబంధాన్ని మళ్ళీ మీ జీవితంలోకి తీసుకురావాలా, లేక గతాన్ని అక్కడే వదిలేయాలా అనే నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం మీ మనసు. ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు గతంలో మీరు అనుభవించిన బాధ ఒక్కసారిగా మర్చిపోవాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళు తిరిగి మాట్లాడుతున్నారని వెంటనే గాయాలు మానిపోయినట్టుగా కూడా అనుకోకండి. మీరు గతంలో ఎందుకు బాధపడ్డారో మీకు తెలుసు. ఏ మాట మిమ్మల్ని గాయపరిచిందో మీకు తెలుసు. ఏ సందర్భంలో మీరు ఒంటరిగా అనిపించుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే ఈసారి నిర్ణయం భావోద్వేగంతో కాకుండా మీ గౌరవాన్ని కాపాడుకునేలా మీ డెసిషన్ తీసుకోవాలి. ఆగస్టు 18, 19 తేదీల్లో మీకు వచ్చిన అసలు బహుమతి ఆ వ్యక్తి తిరిగి మాట్లాడడం మాత్రమే కాదు, మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవడం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉండటం కంటే ఆ వ్యక్తి మీ జీవితంలో ఎలా ఉండాలి అనేది ముఖ్యం. ప్రేమలో ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మాత్రమే సరిపోదు, మాటకు విలువ ఉండాలి. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి దూరమైన తర్వాత తిరిగి దగ్గర అవుతున్నప్పుడు పాత సమస్య మళ్ళీ అదే రూపంలో రాకుండా చూసే బాధ్యత ఇద్దరిది. అందుకే ఈసారి ఎదుటివారి మాటలను వినేటప్పుడు ఒక విషయం గమనించండి. వాళ్ళు గతాన్ని మాత్రమే మాట్లాడుతున్నారా, లేక భవిష్యత్ గురించి కూడా స్పష్టంగా ఆలోచిస్తున్నారా? అప్పుడు అలా జరిగిందని చెప్పడం ఒక భాగం, ఇకపై ఇలా జరగకుండా నేను ఏం చేయాలి అని ఆలోచించడం మరో భాగం. ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే మీకు అసలు సమాధానం ఇస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగా మారిపోయారని నిర్ధారించడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. వాళ్ళల్లో వచ్చిన చిన్న కానీ స్థిరమైన మార్పు చాలు. ఒక్కసారి మాట్లాడి మళ్ళీ కనిపించకుండా పోవడం కాదు, ఒకరోజు భావోద్వేగంతో మాట్లాడి తర్వాత మౌనం పాటించడం కాదు, మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, మీ సమయాన్ని గౌరవించడం, మీ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇవ్వడం, గతంలో జరిగిన విషయాన్ని మళ్ళీ మీపై వేయకుండా బాధ్యత తీసుకోవడం, ఇవే అసలు సంకేతాలు. కన్యా రాశి వారికి 2 రోజులు అందుకే ఒక పరీక్షలా కూడా ఉంటాయి. ఎదుటివారి నుంచి వచ్చిన స్పందన చూసి మీ మనసు వెంటనే గతంలోకి వెళ్ళిపోతుంది, కానీ మీరు గతాన్ని మాత్రమే చూడకండి. ఇప్పుడు మీ ముందు నిలబడిన వ్యక్తిని కూడా చూడండి. వాళ్ళు అప్పటి వ్యక్తేనా, లేక వాళ్ళ ఆలోచనలో నిజంగా మార్పు వచ్చిందా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మీకు తర్వాత ఏం చేయాలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరొక విషయం, మీరు చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూసి ఉంటే ఆ సమాధానం వచ్చిన తర్వాత మీకు ఒక విచిత్రమైన ప్రశాంతత వస్తుంది. ఇంతకాలం ఎందుకు అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు ఎదుటివారి మాటల్లో ఒక రూపం కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు దూరం అయ్యారో, ఎందుకు మౌనంగా ఉన్నారో, ఇప్పుడు ఎందుకు తిరిగి మాట్లాడాలని అనుకుంటున్నారో అర్థం అవుతుంది. ఆ సమాధానం మీకు వాళ్ళను తిరిగి అంగీకరించమని బలవంతం చెయ్యదు, కానీ మీ మనసులో ఉన్న
అనుమానంకి మాత్రం ముగింపు ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి తిరిగి వచ్చిన వ్యక్తిని తిరిగి జీవితంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావడం మనం వాళ్ళతో కలిసి ఉండటానికి కాదు, మనసులో మిగిలిపోయిన ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కూడా జరుగుతుంది. మీరు ఆ తేడాను గుర్తించాలి. మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ మనసులో ఒక ప్రశ్నను వేసుకోండి. ఈ వ్యక్తితో మాట్లాడిన తర్వాత నాకు ప్రశాంతత పెరిగిందా, లేక మళ్ళీ పాత గందరగోళం మొదలైందా? ఈ ప్రశ్న చాలా నిజాయితీగా సమాధానం ఇస్తుంది. మీకు ఆనందం కంటే భయం ఎక్కువగా ఉంటే మీ నిర్ణయాన్ని నెమ్మదిగా తీసుకోండి. మీకు గౌరవం, స్పష్టత, నమ్మకం అనిపిస్తే ఆ సంబంధాన్ని కొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వడం గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.